ఆహుతులైన అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులందరికీ స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన జన్మించిన తల్లి తండ్రికి గురువుకి ప్రణామాలు చేసుకోవాలి. మా గురువుగారు అయినటువంటి డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారికి పాదాబంధనం చేస్తూ గత 4 దశాబ్దాలుగా సాంస్కృతిక రంగంలో ఈ కార్యక్రమాలు చేయటానికి ప్రతి విషయం కూడా నాకు దగ్గరుండి ఏది ఎలా చేయాలి, ఏ విధంగా ఎవరిని రిసీవ్ చేసుకోవాలి, ఇప్పటికి కూడా తోడుండి 40 సంవత్సరాలు ఒక సంస్థని జయప్రదంగా నడపడానికి కారణం మొట్టమొదట మా గురువు గారు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు. ఒకసారి తప్పట్లు కొట్టచ్చు. వంశీ సంస్థ ముందుకు సాగటానికి ఇదే వేదిక మీద 1972లో సోహన్ బాబు ప్రారంభించిన సంస్థ ఇది. నాకు 4 మహనీయులు నా వెనక ఉండి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు, సుబ్బరామరెడ్డి గారు, ఈ 4 చొక్కాలు పట్టుకొని నేను 40 సంవత్సరాలుగా తిరుగుతున్నా. వారి ఆశీర్వచనం వల్ల వేలకు వేల కార్యక్రమాలు చేయడమే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థకి ఒక రూపకల్పన జరిగింది. ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఇవాళ ఈ కార్యక్రమం ఎన్ఆర్ఐస్ ద్వారా నేను చేస్తున్నానా అనిపిస్తుంది నాకు. మీరు ఎక్కడ ఇన్విటేషన్ చూసినా, కార్యక్రమం డిజైన్ చూసినా, ప్రతి విషయం కూడా అమెరికా వాళ్ళు వచ్చి వంశీ ద్వారా ఈ కార్యక్రమం చేయిస్తున్నారన్న రీతిలో ఉంది ఈ కార్యక్రమం. అంటే 1983 నుంచి కూడా అమెరికాలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మాకు సహకరించటం, ఆ సహకారానికి సాంస్కృతిక రంగంలో అడుగుపెట్టినటువంటి వంశీ సంస్థ ఇవాళ సేవా రంగంలో అడుగుపెట్టింది. అంటే సన్మానాలు, వంశీ బర్క్లీ అవార్డ్సు, ఇలాంటి కార్యక్రమాలకి పేరు పెట్టిన సంస్థ వంశీ సంస్థ. అలాంటిది సేవా రంగంలో అడుగుపెట్టి గత 2.5 దశాబ్దాలుగా రోడ్డు మీద అడుక్కుండే పిల్లలను తీసుకువెళ్ళి వాళ్ళకి విద్యాదానం, వస్త్రదానం, వైద్యదానం ఇచ్చి ఇవాళ 500 మంది వికలాంగులకు సేవ చేస్తున్నటువంటి మహోన్నతమైన సంస్థ వంశీ సంస్థ. వృద్ధులకి, అనాథలకి ఎంతోమందికి చేయుతున్న సంస్థ. అంటే పూర్వాపరాలు చూసినట్టయితే ఈ సంస్థ ప్రారంభించక ముందు, సేవారంగానికి ముందు వంశీ సంస్థలో ఉన్నటువంటి కళాకారులు కానీ, సాహితీవేత్తలు కానీ ఈ సంస్థకు జీవం పోసి ఒక పబ్లిసిటీ తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ ప్రతి కళాకారుడిని, ప్రతి వ్యక్తిని కూడా పల్లెకులో మేము ఊరేగించవలసిన విషయం. వంశీ సంస్థ ఎదిగిందంటే కేవలం కళాకారుల వలన, దాతల వలనే. అలాంటి సంస్థ ఇవాళ 50 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ప్రతిరోజు 500 మంది భోజనం చేస్తారు. మొన్న అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్డే రోజున అన్నదానం చేసాం. అక్కడ సుబ్బరామరెడ్డి గారి అన్నదానం చేస్తాం, నారాయణ గారి అన్నదానం. ఎవరైనా సరే వాళ్ళ జన్మదినోత్సవం రోజున పిల్లలకు మంచి భోజనం పెట్టాలని ముందుకు రావచ్చు. 50 లక్షల ఖర్చుతో ఇవాళ ఆ సంస్థ ఒక చిన్న సన్మాన సంస్థగా వంశీ సంస్థ ఇవాళ సంవత్సరానికి 50 లక్షలు సేవారంగానికి ఖర్చు పెడుతుంది. ఇదంతా కూడా నాకు అమెరికాలో ఉన్నటువంటి ఆప్తమిత్రులు ప్రతి వారు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళందరికీ ఇవాళ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే స్టేజ్ అరేంజ్మెంట్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ చెప్తున్నాను, లేకపోతే తక్కువే మాట్లాడతాను. నేను స్టేజ్ అరేంజ్మెంట్ జరిగే వరకు మీరు నన్ను భరించాలి తప్పదు. డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారి పేరు మీద వృద్ధ శరణాలయం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వికలాంగులకి ఓ భవంతి కట్టించారు. ఆ భవంతి లేకపోతే ఇవాళ పిల్లలు చెట్ల కింద పడుకొని ఉండేవాళ్ళు. ఇవాళ అలాంటి పిల్లలు 10 మంది బెగ్గింగ్ కిడ్స్, 10 మంది మెడిసిన్ చేస్తున్నారు మెడికల్ కాలేజీలో, 10 మంది ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఒక అమ్మాయికి 2 సార్లు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అంటే ఇవాళ వంశీ అనే సంస్థ పుట్టకపోయినట్టయితే, సేవారంగంలోకి వెళ్ళకపోయినట్టయితే ఇలాంటి అద్భుతమైన సేవ చేయడానికి మాకు అవకాశం ఉండేది కాదు. దానికి కారణం నేను మొదటి నుంచి ఇందాక మీకు చెప్పినట్టుగా వారందరి ఆశీర్వచనంతో ముందుకు సాగుతున్న సంస్థ. వంశీ సభ్యులతో సంబంధం ఉన్న సంస్థ. సభ్యత్వాన్ని సేకరించి అవన్నీ డిపాజిట్లు చేసి వచ్చిన వడ్డీతో చక్కగా నడుస్తున్న సంస్థ ఇది. దాతలకి, విరాళాలకు కూడా
గ్యారంటీ ఇస్తున్న సంస్థ ఇది. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, గత 4-5 రోజులుగా జరుగుతున్నాయి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదిన కార్యక్రమాలు. ఈ కార్యక్రమం 2005 నుంచి 2013 వరకు ఇవాటి వరకు 50 మందికి స్వర్ణ కంకణాలు వేసిన సంస్థ ఇది. అక్కినేని నాగేశ్వరరావు గారు మాకు 50 మంది వ్యక్తుల పేర్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం 10 మంది పేర్లు చెప్పారు. ఆయన నిర్ణయించిన వారికే మేము కంకణం వేస్తాం, మా నిర్ణయం లేదు దీంట్లో. జడ్జిమెంట్ ఆయనే, చీఫ్ జస్టిస్ ఆయనే. కాబట్టి మేము ఊరికనే ఈ కార్యక్రమం నిర్వహించే వరకే మా పని. అలాంటి వారు నిర్ణయించిన అవార్డు అంటే అద్భుతమైనటువంటి సేవా అవార్డుగా మనం భావించాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ముందుగా 90వ సంవత్సరాలకు అడిగినటువంటి పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. ఈ కమిటీ చైర్మన్ ఎన్టీ చౌదరి గారు, చైర్మన్ అక్కినేని అవార్డుల కమిటీ, చైర్మన్ అశ్వమేధ చారిటబుల్ ట్రస్ట్, ఎండి స్విస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ప్రధాన పోషకులు 19వ తానా సభలు ప్రధాన పోషకులు అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు పైకి వస్తారు. శ్రీమతి తెన్నేటి సుధా వారి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, అమ్మాయిలకు ఉచితంగా నడుపుతున్న కాలేజీ విద్యార్థినులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి పుష్పగుచ్చాలు బహుకరిస్తారు. వంశీ సంస్థ నిర్వహిస్తున్న కాలేజీ, ఎవరైనా 10 సంవత్సరాలు 10వ క్లాస్ చదివినటువంటి అమ్మాయిలు ఉంటే ఈ కాలేజీలో ఉచితంగా 2 ఏళ్ళు భోజన వసతి సౌకర్యాలు పొంది చదువుకొని వెళ్ళవచ్చు. కంప్యూటర్స్, ఫిజియోథెరపీ కోర్సులు వారందరూ కూడా వికలాంగులే అవసరం లేదు, మామూలు అమ్మాయిలు కూడా వచ్చి చదువుకోవచ్చు. భారత రాష్ట్రపతి అవార్డు చేత 2 సార్లు అవార్డు పుచ్చుకున్నటువంటి లక్ష్మీప్రియ, సత్యభామ క్యారెక్టర్కి అవార్డు పొందిన లక్ష్మీప్రియ కూడా నాగేశ్వరరావు గారి పుష్పగుచ్చాన్ని బహుకరిస్తుంది. పద్మప్రియ గారు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇవాళ అందరి పిల్లలను తీసుకురాలేం కాబట్టి ముగ్గురికి ఆయన జన్మదిన సందర్భంగా 3 వికలాంగులైన పిల్లలకి వస్త్రదానం చేస్తారు. ముందుగా ప్రాముఖ్య పద్మప్రియ 2 సార్లు భారత రాష్ట్రపతి చేత అవార్డు పొందినటువంటి అద్భుతమైన గాయని, నటి, ప్రస్తుతం సెన్సార్ బోర్డు సభ్యురాలు కూడా. చౌదరి గారు రండి, మీరు బైక్ రండి. నాగేశ్వర గారు పక్కనే నుంచోండి, చైర్మన్ కదా. మెంటల్లీ ఛాలెంజ్డ్ గర్ల్ జ్యోతి కూతురు పాప రోజు వచ్చి ఆ అమ్మాయి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తుంటుంది. పద్మ ఈ అమ్మాయికి శరీరం మొత్తంలో 2 వేళ్ళు ఉన్నాయండి, 2 వేళ్ళు శరీరం మొత్తంలో, దాని బాడీలో 2 వేళ్లతో ఈ అమ్మాయి మా దగ్గర ఆశ్రమం పొందుతోంది. సందీప్ కుమార్ ఒకసారి ఎప్పుడైనా మీరు అయతనగర్కి వచ్చి ఈ ప్రాజెక్టును సందర్శించవచ్చని తెలియజేస్తూ మరోసారి అక్కినేని గారికి స్వాగతం పలుకుతున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జస్టిస్
జాస్టిస్ ఎల్మేశ్వర్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, వారిని వేదిక సమన్వయంగా ఆహ్వానిస్తున్నాను. జస్టిస్ ఎల్మేశ్వర్ గారిని అక్కినేని నాగేశ్వరరావు గారు అతిథులుగా శాలువాతో సత్కరిస్తారు. జస్టిస్ ఎల్మేశ్వర్ గారిని సత్కరిస్తున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. సభా ప్రారంభంగా విచ్చేసినటువంటి వంశీ పుట్టుకరిగిన మేనమామ వంశీ సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక సభ్యుడిగా, ఒక కార్యకర్తగా, తనే అధిపతిగా ఉన్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు 2006లో వారికి అక్కినేని స్వర్ణ కంకణం బహుకరించడం జరిగింది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. వారు అక్కినేని నాగేశ్వరరావు వారు సత్కరిస్తారు. నేడు సభాధ్యక్షులు మా గురువు గారు అక్కినేని స్వర్ణ కంకణం 2008లో గ్రహించినటువంటి డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు, ఎంపీ, చైర్మన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, స్థాపకులు టిఎస్ఆర్ లలిత కళా పరిషత్ వారిని వేదిక ఆహ్వానిస్తున్నాను సభాధ్యక్షులుగా. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారిని నాగేశ్వరరావు వారు సత్కరిస్తారు, అక్కినేని వారు సత్కరిస్తారు. నేటి ముఖ్య అతిథి చలమేశ్వర గారికి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. అలాగే టి సుబ్బరామరెడ్డి గారిని సత్కరించి జ్ఞాపిక బహుకరించవలసిందిగా అక్కినేని నాగేశ్వరరావు గారిని కోరుతున్నాను. మిగిలిన అతిథులను పిలవబోయే ముందు నేటి పురస్కార గ్రహీతలకు స్వాగతం పలుకుతున్నాను. మొట్టమొదటిగా పద్మభూషణ్ నటశేఖర సూపర్ స్టార్ డాక్టర్ ఘట్టమనేని కృష్ణ గారు ఈరోజు అక్కినేని స్వర్ణ కంకణాన్ని స్వీకరించడానికి విచ్చేశారు. వారిని ఆహ్వానిస్తున్నాను. అవార్డు గ్రహీతలందరికీ అక్కినేని నాగేశ్వరరావు గారు పుష్పగుచ్చాన్ని బహుకరిస్తారు. కృష్ణ గారు, శ్రీమతి విజయ నిర్మల గారు. వారి తర్వాత సత్కారాలు ఉంటాయి కాబట్టి ముందు పుష్పగుచ్చాలు. పద్మభూషణ్ నటశేఖర కృష్ణ గారు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దర్శకురాలు విజయ నిర్మల గారు ఇద్దరు కూడా వేదిక ఆహ్వానిస్తున్నాను. తానా అధ్యక్షులుగా మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రసాద్ తోటకూరు గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రసాద్ తోటకూరు గారు, దర్శకేంద్ర కె రాఘవేంద్రరావు గారు, దర్శకేంద్ర కె రాఘవేంద్రరావు గారు, సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి గారు, డాక్టర్ ఆలీ గారు,
ప్రముఖ హాస్య నటులు హీరో హాలీ గారు, శతాధిక వయస్కులు 104 సంవత్సరాలు ఉన్నటువంటి శ్రీ ఎల్లంరాజు గోపాలకృష్ణమూర్తి గారు, సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. డాక్టర్ సి ఆనందారామం గారు, డాక్టర్ పి మధుసూదన్ రావు గారు, సిఇఓ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ ఎంకేఆర్ ఆశాలత గారు, ప్రముఖ వ్యాఖ్యాత, ప్రముఖ నటులు హీరో మనందరం కూడా ఎంతో అభిమానించినటువంటి నరేష్ గారు, విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. నరేష్ గారు, ఎల్లంరాజు గోపాలకృష్ణమూర్తి గారు, సి ఆనందారామం గారు, మధుసూదన్ రావు గారు విచ్చేశారు, ఆశాలత గారు. వంద సంవత్సరాల కార్యక్రమం చెన్నైలో జరుగుతోంది. చాలామంది కూడా ఆ కార్యక్రమానికి ఫ్లైట్లో వెళ్ళవలసిన వారు ఉన్నారు. కార్యక్రమం త్వరగా మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి విదేశాంధ్ర విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి అక్కినేని గారికి ఆప్తమిత్రులు, ప్రతి సంవత్సరం అమెరికా నుంచి అక్కినేని గారి జన్మదినోత్సవాన్ని విచ్చేసినటువంటి రవి కొండబోలు గారు, అక్కినేని స్వర్ణ కంకణ 2006లో వారు గ్రహించారు. వారిని ఆహ్వానిస్తున్నాను వేదికకి. చైర్మన్ కల్చరల్ కమిటీ నాట 2014 వారు చైర్మన్గా ఉన్నారు రవి కొండబోలు గారు. 2011లో అక్కినేని స్వర్ణ కంకణాన్ని గ్రహీత డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల గారు, డల్లాస్ టెక్సాస్, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. రవి కొండబోలు గారు, మురళీ వెన్నం గారు, డల్లాస్ టెక్సాస్, అమెరికా, కోఆర్డినేటర్ 19వ తానా సభలకి కోఆర్డినేటర్గా ఉన్నారు, చైర్మన్ వెన్నం ఫౌండేషన్, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. రవి కొండబోలు గారిని సత్కరించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. తర్వాత డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారిని సత్కరిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి వ్యక్తిగతమైనటువంటి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, మురళీ వెన్నం గారు, మురళీ వెన్నం గారు, శారద ఆకునూరి గారు, 2006లో అక్కినేని స్వర్ణ కంకణాన్ని పొందినటువంటి గ్రహీత, మాకెంతో ఆప్తులు, వదాన్యులు, శాంతా బయోటెక్ చైర్మన్గా ఎంతోమంది చిన్నపిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి మహనీయులు, పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాను. అక్కినేని గారు వారిని సత్కరిస్తారు. కెఐ వరప్రసాద్ రెడ్డి గారిని అక్కినేని గారు సత్కరిస్తారు. వరప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ సుదర్శన్ రావు అక్కినేని గారు, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చికాగో, 2008లో వారికి స్వర్ణ కంకణంతో వారిని సత్కరించడం జరిగింది. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారిని అక్కినేని వారు సత్కరిస్తున్నారు. సుదర్శన్ రావు అక్కినేని గారు, శ్రీ ఎంఎన్ రాజు గారు, ఎంఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్, 2012లో వారిని అక్కినేని స్వర్ణ కంకణంతో సత్కరించడం జరిగింది. అంటే అప్పుడు కంకణాలతో సత్కరించిన వారు ఈ కార్యక్రమాన్ని రావటం సంతోషకరమైన విషయం. వారిని కూడా అక్కినేని వారు సత్కరిస్తారు.